హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మీకు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ తీసుకురావడం జరిగింది. అదేంటంటే టీసీఎస్ వాళ్ళు హ్యాక్ క్వెస్ట్ సీజన్ 9 అనేది అనౌన్స్ చేశారనమాట. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే 2025లో పాస్ అవుట్స్ అవ్వబోతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్గా మీకు సైబర్ సెక్యూరిటీని టార్గెట్ చేస్తూ ఈ హ్యాక్ క్వెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో ఎవరైతే మంచిగా టాప్ పర్ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి టీసీఎస్ నింజా అండ్ టీసీఎస్ డిజిటల్ అనే రోల్స్కి అయితే వీళ్ళు హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఈ రెండు రోల్స్ కూడా చాలా హై ప్యాకేజెస్ ఇచ్చే రోల్స్ కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. అండ్ దాంతో పాటు మీకు 5 lakhs వర్త్ ప్రైజెస్ అయితే మీరు గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా అన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనము స్కాలర్షిప్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ కానీ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏది మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు టీసీఎస్ హ్యాక్ క్వెస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీరు ప్రొవైడ్ చేశారు. టీసీఎస్ హ్యాక్ క్వెస్ట్ సీజన్ 9 ఇస్ ద అల్టిమేట్ సైబర్ ఎరీనా ఫర్ స్టూడెంట్స్ టు షో కేస్ దేర్ సైబర్ సెక్యూరిటీ బ్రిలియన్స్ అనమాట. ఓకేనా, ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీకి చాలా మంది చాలా ప్యాషన్ తో ఉంటారనమాట. వాళ్ళందరికీ కూడా చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది. అండ్ దీంట్లో చూసుకుంటే మీకు ప్రైజ్ మనీ వచ్చేసి వర్త్ 5 lakhs అనమాట. అంటే ఒకరికి 5 lakhs కాదు, ఎవరైతే పార్టిసిపేట్ చేసి టాప్ పర్ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి అందరికీ కలిపి 5 lakhs ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మీకు టీసీఎస్ ఒక ఇంటర్వ్యూ ఆపర్చునిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. టీసీఎస్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి దీంట్లో మీకు సర్టిఫికేషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మీకు ఎక్సలెంట్ మెర్చండైజ్ ఫర్ టాప్ పర్ఫార్మర్స్ అంటే మీకు వాళ్ళకి హుడీస్ కానీ, కప్స్ కానీ, బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 23rd January 2025 అనమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 25th January 2025 మీకు సాటర్డే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు జరుగుతుంది అనమాట ఫస్ట్ రౌండ్ అనేది. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే వీళ్ళకి మెయిల్ చేయొచ్చు. ఈ సీజన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళి మీరు ఐటీ సెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే రిజిస్టర్ అయితే అక్కడ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్తో మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అది లేకుండా మీరైతే రిజిస్టర్ అవ్వడానికి కుదరదు. సో ఫస్ట్ నెక్స్ట్ స్టెప్కి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీకు అసలు ఈ హ్యాక్ క్వెస్ట్ అంటే ఏంటి అనేది మీకు మొత్తం ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఇక్కడ అబౌట్ హ్యాక్ క్వెస్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు లోడ్ అవుతుంది మొత్తం అంతా. సో మీకు దీనికి సంబంధించి వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అబౌట్ ద టీసీఎస్ హ్యాక్ క్వెస్ట్ సీజన్ 9 అని చెప్పి మీకు ఇంట్రడక్షన్ ఉంది. మొత్తం సైబర్ సెక్యూరిటీని బేస్ చేసుకుని ఛాలెంజ్ తీసుకురావడం జరిగింది. మీకు టోటల్గా ఇక్కడ ఇంట్రడక్షన్ అని చెప్పి చాలా మ్యాటర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మీరు చదవండి ఒకసారి. ఇది ఏంటంటే వీళ్ళు సైబర్ సెక్యూరిటీని బేస్ చేసుకుని టోటల్గా ఇది మొత్తం ఒక ఛాలెంజ్ లా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ మీద చాలా జాబ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే మనకి డేటా పెరుగుతుందో ఆ డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ డేటాని ప్రొటెక్ట్ చేయాలంటే మనకి వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా సైబర్ సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు మొత్తం 3 ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బిగినర్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఎక్స్పర్ట్ అని చెప్పి. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మీరు ద కంటెస్ట్ ఈస్ ఓపెన్ టు స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా who will be graduating in the academic year 2025 with any of the following degrees and any specialization. ఓకేనా, 2025 ఎవరైతే పాస్ అవుట్స్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ బ్రాంచ్ వాళ్ళే కావాలన్నట్టు వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో బీటెక్ వాళ్ళందరూ అప్లై చేసుకోండి, బీఈ వాళ్ళందరూ అప్లై చేసుకోండి, ఎంటెక్, ఎంఈ, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, సో వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ పార్టిసిపెంట్స్ విషయానికి వస్తే పార్టిసిపెంట్స్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద కాంటెస్ట్ ఓన్లీ యాజ్ ఇండివిజువల్. ఓకేనా, ఎవరైతే ఇండివిజువల్ కంట్రిబ్యూషన్స్ మాత్రమే వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. టీమ్గా కానీ గ్రూప్గా కానీ పార్టిసిపేషన్ వాళ్ళు అలౌ చేయట్లేదు అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే మీకు కంటెస్ట్ స్ట్రక్చర్, సబ్మిషన్, షార్ట్ లిస్టింగ్, ఎవాల్యుయేషన్ ఇవన్నీ చూద్దాము. మీకు రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చెప్పా కదా ఇందాక, చెప్పేది మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయిన తర్వాత మీకు రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడి అయితే మీరు దీనికి రిజిస్టర్ అవ్వాలన్నమాట. తర్వాత స్ట్రక్చర్ ఏంటంటే ఇది ద కంటెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 rounds. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు క్యాచ్ ద ఫ్లాగ్ అని ఒక కాంపిటీషన్ ఉంటుంది. అండ్ పార్టిసిపేషన్ షార్ట్ లిస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ రౌండ్ విల్ బి మూవ్ టు సెకండ్ రౌండ్. తెలిసిందే, ఒక రౌండ్ మనకు క్వాలిఫికేషన్ అయితే సెకండ్ రౌండ్కి మనం వెళ్ళిపోతాం కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అనేది చాలా బేసిక్గా చాలా ఈజీ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్కి అందరూ ఈజీగా వెళ్ళిపోతారు. బట్ సెకండ్ రౌండ్ అయితే కొంచెం వీళ్ళు ఛాలెంజెస్ అనేవి పెట్టడం జరిగింది. సెకండ్ రౌండ్ చూసుకుంటే మీకు విచ్ విల్ బి కండక్టెడ్ ఓవర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఆర్ వెబ్ఎక్స్ ద్వారా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వెబ్ఎక్స్ అనేది కూడా ఒక జూమ్ లాంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. అండ్ పార్టిసిపెంట్ విల్ హ్యావ్ టు కీప్ దర్ కెమెరా స్విచ్డ్ ఆన్ డ్యూరింగ్ దర్ ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ది రౌండ్ 2. ఓకేనా, మీకు మీ ల్యాప్టాప్స్కి ఖచ్చితంగా మీకు కెమెరా ఉన్న ల్యాప్టాప్స్ ద్వారానే మీరైతే అటెండ్ అవ్వండి. లేని వాళ్ళైతే దీన్ని మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్ ఎవరైనా తీసుకుని దాని ద్వారా మీరైతే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ రౌండ్ విల్ బి కండక్టెడ్ ఇన్ పర్సన్. ఓకేనా, ఫైనల్ రౌండ్ ఏదైతే ఉంటుందో అది మీకు కంపెనీకి పిలిచి అక్కడ మీకు ఫేస్ టు ఫేస్ రౌండ్ లాగా తీసుకుంటారు అనమాట. ఇట్ విల్ బి జూరీ ఎవాల్యుయేషన్ అట్ ద టీసీఎస్ ప్రెమిసెస్, ద డీటెయిల్స్ ఆఫ్ విచ్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద క్వాలిఫైడ్ పార్టిసిపెంట్స్. సో రౌండ్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వీళ్ళు అనౌన్స్
చేయడం జరుగుతుంది. రౌండ్ 1 చూసుకుంటే మీకు టోటల్‌గా 3 ఛాలెంజెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఎందుకు అంటే మీ యొక్క ఎథికల్ హ్యాకింగ్ స్కిల్స్‌ని అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్‌ని వీళ్ళు టెస్ట్ చేయడానికి, అంటే మీరు దాంట్లో ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నారని టెస్ట్ చేయడానికనమాట. సో, బిగినర్ లెవెల్ ఛాలెంజెస్‌లో మీకు చూసుకుంటే మొత్తము సైబర్ సెక్యూరిటీ హౌ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి, ఇవి మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దాంతోపాటు పాస్వర్డ్ క్రాకింగ్ ఎలాగా, సింపుల్ ఎన్క్రిప్షన్ ఏంటి, బేసిక్ నెట్వర్క్ వల్నరబిలిటీస్ ఏంటి, ఈ ఛాలెంజెస్ వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదంటున్నారు. దాంతోపాటు ఇంటర్మీడియేట్ లెవెల్ ఛాలెంజెస్ చూసుకుంటే మీకు ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ గాని, నెట్వర్క్ అనాలిసిస్ గాని, నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ఎలా ఉంటున్నాయి, ఇవి మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్‌పర్ట్ లెవెల్ ఛాలెంజెస్‌లో మీకు దానికన్నా కొంచెం డెప్త్‌గా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. రివర్స్ ఇంజినీరింగ్, అడ్వాన్స్డ్ క్రిప్టోగ్రఫీ, సోఫిస్టికేటెడ్ పెనెట్రేషన్ టెస్టింగ్స్ ఇవన్నీ అయితే మీరు పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది మొత్తం సైబర్ సెక్యూరిటీని బేస్ చేసుకొని చెప్తున్నారు కాబట్టి, సైబర్ సెక్యూరిటీ అంటే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అదేంటంటే ఎఫ్ఎల్ఎం కూడా ఈ సాటర్డే ఈవినింగ్ 7 పీఎంకి సైబర్ సెక్యూరిటీ మీద ఒక ఫ్రీ వర్క్‌షాప్ కండక్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ కూడా మీకు దీంట్లో మీకు ఏం చెప్తామంటే, అసలు పెనెట్రేషన్ టెస్టింగ్‌లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, నెక్స్ట్ బగ్ బౌంటీస్ అండ్ ఐటీ కెరీర్స్ ఎలా ఉంటాయి ఈ సైబర్ సెక్యూరిటీ ద్వారంగా, అండ్ ఇంకా మీకు సైబర్ సెక్యూరిటీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. సో, ఈ టీసీఎస్ యాక్వెస్ట్‌కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఈ సెషన్‌కి మీరు అటెండ్ అయ్యి మీరైతే క్లియర్ చేసుకోవచ్చనమాట. సో, ఎక్సలెంట్ ఆపర్చునిటీ, చాలా ఫ్రీ సెషన్ ఇది 4థ్ జాన్ 7 పీఎంకి అయితే జరుగుతుంది. దీని రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సారీ, రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద వీడియో, అండ్ మీకు రౌండ్ 1 మీకు మొత్తం 6 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 6 అవర్స్ లోపు అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా రౌండ్ 2కి అయితే వాళ్ళు మైగ్రేట్ అవుతారు. సో, రౌండ్ 2 విల్ బి కండక్టెడ్ ఇన్ ద రిమోట్ ఎన్విరాన్మెంట్ విల్ బి ప్రొటెక్టెడ్ బై టీసీఎస్ టీమ్. చెప్పా కదా ఇందాక, వెబ్‌కామ్ ఆన్ చేసుకొని అయితే చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీరు చేసేది ఏంటంటే సిస్టమ్ ఎక్స్‌ప్లోయిటేషన్, పెనెట్రేషన్ టెస్టింగ్, మొబైల్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, థ్రెట్ హంటింగ్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, సోర్స్ కోడ్ అనాలిసిస్. స్కోరింగ్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఫ్లాగ్స్ క్యాప్చర్డ్ బై ద పార్టిసిపెంట్స్ ఇన్ ద అబోవ్ మెన్షన్ టాపిక్స్. ఓకేనా. యాక్టివిటీ 2 వచ్చేసి కేస్ ఎక్స్‌ప్లనేషన్ అనమాట. 3-4 అవర్స్ ఉంటుంది. ఇది కూడా రిమోట్ గానే ఉంటుంది. డొమైన్స్ చూసుకుంటే మీకు పార్టిసిపెంట్స్ ట్రైన్డ్ ఇన్ ద బిలో సెక్యూరిటీ డొమైన్స్ విల్ హావ్ అన్ అడ్వాంటేజ్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కాంటెస్ట్. ఓకేనా. ఈ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు ఈ డొమైన్స్ మీద గనక మీకు నాలెడ్జ్ ఉన్నట్టయితే చాలా అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. అది వచ్చేసి అప్లికేషన్ సెక్యూరిటీ గాని, నెట్వర్క్ సెక్యూరిటీ, జావా, J2EE, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, థ్రెట్ హంటింగ్, వీటి మీద ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. మీరు దీనికైతే ఒక్కసారి అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు. దీని యొక్క ప్రైజెస్, అవార్డ్స్ ఇవన్నీ చూసుకుంటే మీకు రౌండ్ 2 నుంచి టోటల్‌గా 10 పార్టిసిపెంట్స్ అయితే వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. వాళ్ళకి ఇన్విటేషన్ ప్రొవైడ్ చేస్తారు టు అటెండ్ ది అవార్డ్ సెరమనీ అండ్ ఇంటరాక్ట్ విత్ టీసీఎస్ లీడర్‌షిప్. ఓకేనా. దీనికి సంబంధించి వాళ్ళు పార్టిసిపేట్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ గాని ఇవన్నీ వాళ్ళు అక్కడ టీసీఎస్ కంపెనీకి అయితే మీకు ఇన్వైట్ చేసి అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడే మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టాప్ పెర్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టీసీఎస్ నింజా గాని, డిజిటల్ గాని దీనికి సంబంధించిన ఒక జాబ్ ఆపర్చునిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందనమాట. అది కూడా ఒక ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ పెట్టి అది మీరు క్రాక్ చేస్తే అప్పుడు మీకు డైరెక్ట్‌గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే టీసీఎస్ నింజా డిజిటల్ క్రాక్ చేయడం అనేది చాలా ప్రెస్టీజియస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే దాని ప్యాకేజెస్ అనేవి చాలా ఎక్కువ కాబట్టి 8,00,000, 10,00,000 అలా ప్యాకేజెస్ ఉంటాయి. అండ్ దాంతో పాటు మీకు టోటల్ ప్రైజెస్ వర్త్ అప్ టు 5,00,000 ఇండియన్ రూపీస్‌లో అనమాట. గివెన్ టు ద టాప్ పెర్ఫార్మింగ్ పార్టిసిపెంట్స్. అండ్ సర్టిఫికేషన్ ఇందాక చెప్పినట్టు సర్టిఫికేషన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ టీసీఎస్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి వీళ్ళు ఎక్సెప్షనల్ పెర్ఫార్మన్స్‌కి ఒక ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళ యొక్క సైబర్ సెక్యూరిటీ టీమ్‌లో వర్క్ చేయడానికి. సో, చూసారు కదా, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఏం లేదు. ఇక్కడ మీకు రిజిస్టర్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ రిఫరెన్స్ ఐడీ అడుగుతుంది. సో, ఆ రిఫరెన్స్ ఐడీ మీరు జనరేట్ చేసుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అది జనరేట్ చేయాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేయండి. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. సో, మీకు ఇక్కడ ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఐడీ అని ఉంది కదా, ఐటీ క్లిక్ చేసి మీరైతే అక్కడ ఈమెయిల్ ఐడీ ఇచ్చి మీరైతే వెరిఫై చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ ఇచ్చి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్, మీ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. మీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ కూడా మెన్షన్ చేస్తే మీకు ఒక రిఫరెన్స్ ఐడీ వస్తుందనమాట. ఆ రిఫరెన్స్ ఐడీని మీరు కాపీ చేసి దగ్గర పెట్టుకోండి. దాన్ని మీరు ఇక్కడ టీసీఎస్ హ్యాక్ రిక్వెస్ట్‌కి అప్లై చేసుకోవడానికి అయితే మీరు దాన్ని యూజ్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ నేమ్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఐ అగ్రీ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అండ్ మీరు ఖచ్చితంగా 2025లో పాస్‌ఔట్ వాళ్ళు మాత్రం మీకు అప్లై చేసుకోవాలి కాబట్టి మీరు అది కూడా మీకు అక్కడ అగ్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు రిజిస్టర్ క్లిక్ చేస్తే సరిపోతుందనమాట. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడికొచ్చి ఆ ఐడీ, ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసి దీనికి సంబంధించి మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ అడిగితే అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి మీరు దీనికైతే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందనమాట. సో, లాస్ట్ డేట్ వచ్చేసి జాన్ 23 కాబట్టి ఈలోపు మీరు దీని గురించి కంప్లీట్‌గా మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి దీనికైతే వెళ్ళండనమాట. సో, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ వేస్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మీరు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.